వెల్కమ్ టు మెగా 9 టీవీ. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దశాబ్దాలుగా రగులుతున్న అగ్నిపర్వతం ఇప్పుడు బద్దలైంది. మాకు పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదు, మీరు మా పౌరులు కారు, మా దేశం నుంచి వెళ్లిపోండి అంటూ పీఓకే ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యంపైకి ఎదురు తిరుగుతున్నారు. ఇస్లామాబాద్ పాలకుల దోపిడీకి, ఆర్మీ అణచివేతకు వ్యతిరేకంగా పీఓకే వీధుల్లో లక్షలాది మంది చేస్తున్న ఈ చారిత్రాత్మక తిరుగుబాటు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తుంది. ఏ కాశ్మీర్ పేరు చెప్పి పాకిస్తాన్ దశాబ్దాలుగా తన దేశ ప్రజలను మోసం చేస్తూ అంతర్జాతీయ వేదికలపై దొంగ ఏడుపులు ఏడుస్తుందో, ఇప్పుడు అదే కాశ్మీర్ పాకిస్తాన్ పాలకుల పాలిట ఉరితాడుగా మారుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భగ్గుమంటుంది. ఇన్నాళ్ళు పాక్ సైన్యం తుపాకీకి భయపడి గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని బతికిన పీఓకే ప్రజలు ఇప్పుడు ప్రాణాలకు తెగించి వీధుల్లోకి వస్తున్నారు. మాకు పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదు, పీఓకే అసలు పాకిస్తాన్లో భాగమే కాదు, పాక్ సైన్యం మా గడ్డను వదిలి వెళ్లిపోవాలి అంటూ ముజఫరాబాద్, గిల్గిత్ బాల్టిస్తాన్ వీధుల్లో లక్షలాది మంది కదం తొక్కుతున్నారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకే యాక్టివిస్టులు చేస్తున్న ఈ చారిత్రాత్మక ఉద్యమం ఇప్పుడు ఇస్లామాబాద్ గుండెల్లో రైళ్లు పెరిగెత్తిస్తుంది. అసలు పీఓకే ప్రజల కోపానికి ప్రధాన కారణం ఏంటి? ఇస్లామాబాద్ పాలకులు పీఓకేను ఎలా ఒక ఏటీఎంలా వాడుకొని పిప్పి చేశారు? ఈ ఉద్యమం అంతిమంగా పాకిస్తాన్ పతనానికి, పీఓకే భారతదేశంలో కలవడానికి ఎలా దారి తీయబోతుంది? పీఓకే ప్రజలు ఈ స్థాయిలో రోడ్డెక్కి నినదించడానికి కారణం పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా చేస్తున్న దారుణమైన దోపిడీ. పీఓకేలోని నీలం, జీలం నదులపైన ఉన్న హైడ్రా ఎలక్ట్రానిక్ ప్రాజెక్టుల నుండి పాకిస్తాన్ వేల మెగావాట్లు కరెంట్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ కరెంటు మొత్తాన్ని పంజాబ్, ఇస్లామాబాద్లోని ధనవంతులకు, మిలిటరీ వాళ్లకు తరలిస్తుంది. కానీ సొంత గడ్డపై కరెంటు ఉత్పత్తి చేస్తున్న పీఓకే ప్రజలకు మాత్రం రోజుకు 15 గంటల పవర్ కట్స్ ఉంటున్నాయి. పైగా యూనిట్కు అత్యధిక ఛార్జీలు వసూలు చేస్తారు. పీఓకే ప్రాంతానికి ఇచ్చే గోధుమల సబ్సిడీని పాక్ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. దీంతో అక్కడ కిలో గోధుమ పిండి కొనాలంటే సామాన్యుడు రక్తం కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి. మా వనరులను మీరు దోచుకుంటూ మమ్మల్ని ఆకలితో మార్చి చంపుతారా అంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ప్రజలు ఈ మహోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఆర్థిక సమస్యల కంటే ఒక భయంకరమైన జియో పొలిటికల్ సెంటిమెంట్ ఉంది. ఆందోళనకారులు స్పష్టంగా ఒకటే చెబుతున్నారు, మేము పాకిస్తానీలం కాదు అని. చరిత్రలోకి వెళితే 1947లో మహారాజా హర్సింగ్ కాశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేశారు. అంటే చట్టబద్ధంగా పీఓకే మొత్తం భారతదేశానిదే. కానీ పాకిస్తాన్ అప్పట్లో గిరిజనుల ముసుగులో సైన్యాన్ని పంపి ఆ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుంది. ఈ 75 ఏళ్లలో పాకిస్తాన్ పీఓకేని కేవలం ఒక కాలనీలాగే చూసింది తప్ప వారిని సొంత పౌరులుగా ఏనాడు గౌరవించలేదు. పీఓకే పౌరులకు పాక్ పార్లమెంట్ లో ఓటు హక్కు లేదు, వాళ్లకు ఎలాంటి రాజకీయ స్వేచ్ఛ లేదు. అందుకే ఇప్పుడు యువత మేల్కొంది. అక్రమంగా మా గడ్డపై తిష్ట వేసిన పాక్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని, ఇస్లామాబాద్తో తమకు ఎలాంటి అనుసంధానం లేదని పీఓకే యాక్టివిస్టులు అంతర్జాతీయ వేదికల సాక్షిగా కుండబద్దలు కొడుతున్నారు. తమ గుట్టు రట్టవుతుండటంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పటిలాగే తన క్రూరత్వాన్ని బయటపెట్టింది. పీఓకేలో ఆందోళనలను అణిచివేయడానికి వేలాది మంది పాక్ రేంజర్స్, ఎఫ్సి బలగాలను రంగంలోకి దించింది. నిరసనకారులపై విచక్షణారహితంగా టియర్ గ్యాస్, లాఠీ చార్జ్, కాల్పులకు తెగబడుతుంది. ప్రపంచానికి ఈ నిజాలు తెలియకుండా ఉండటానికి పీఓకే అంతటా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. మొబైల్ నెట్వర్క్లను బ్లాక్ చేసింది. అయినా సరే అక్కడి ప్రజలు భయపడటం లేదు. కొందరు యాక్టివిస్టులు ప్రాణాలకు తెగించి ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతూ ఉంటే మాకు కనీసం తినడానికి రోటీ కూడా లేదు, ఇక మాకు పాకిస్తాన్ అవసరం లేదు అంటూ వారు చేస్తున్న పోరాటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. నిన్నటి వరకు కాశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టి భారతదేశానికి వ్యతిరేకంగా ఇప్పుడు తను తీసుకున్న గోతిలో తానే పడింది. పీఓకే ప్రజలు ఈ నినాదాలు, ఈ తిరుగుబాటు భారతదేశ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. పీఓకే ఎప్పటికైనా భారతదేశంలో అంతర్భూభాగమే అని మన పార్లమెంట్ తీర్మానం చేసింది. బహుశా పాకిస్తాన్ పతనానికి, పీఓకే ప్రజల విముక్తికి ఇదే నాంది కావచ్చు.